ఎలిమినేట్ ది యూనిట్ ప్రొడక్షన్స్ ఫ్రమ్ ద గ్రామర్ అన్నారు. మనకు తెలుసు కదా యూనిట్ ప్రొడక్షన్స్ ఏ ఫామ్‌లో ఉంటాయి? ఏ టెండ్స్ టు క్యాపిటల్ బి. ఇలా ఉంటాయి విచ్ ఇస్ నాట్ డిజైరబుల్. అందుకే వీటిని రిమూవ్ చేసేస్తాము. వీటిని రిమూవ్ చేయడానికి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడతాము అని తెలుసు. సో, యూనిట్ ప్రొడక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కాన్సంట్రేట్ చేయాలి మనం. ఇదొక యూనిట్ ప్రొడక్షన్. సి టెండ్స్ టు డి. నెక్స్ట్ డి టెండ్స్ టు ఈ ఒక యూనిట్ ప్రొడక్షన్. అండ్ దెన్ బి టెండ్స్ టు సి ఒక యూనిట్ ప్రొడక్షన్. సో, ఈ మూడిటిని రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. మిగిలిన వాటిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయొచ్చు. సో, ఎస్ టెండ్స్ టు ఏబి అలానే ఉంచేస్తాం. ఏ టెండ్స్ టు స్మాల్ ఏ అలానే ఉంచేస్తాం. బి టెండ్స్ టు స్మాల్ బి సేమ్ ఉంటుంది. డి టెండ్స్ టు బిసి క్యాపిటల్ సి అది. ఈ టెండ్స్ టు E tends to small d or AB. సో ఈ టెన్స్ టు ఏబీ వల్ల నో ప్రాబ్లం. ఈ టెన్స్ టు స్మాల్ డి వల్ల కూడా మనకి నో ప్రాబ్లం. సో దీన్ని మనం అలానే ఉంచేస్తాం. ఇప్పుడు డి టెన్స్ టు ఈ నుండి మొదలెడదాం. డి టెన్స్ టు ఈ. ఇప్పుడు ఇది యూనిట్ ప్రొడక్షన్ కదా, సో దీన్ని రిమూవ్ చేసేస్తే ఈ డి ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు? ఈలో వచ్చేవన్నీ అంటే స్మాల్ డి కానీ ఏబీ కానీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ స్టెప్ అయిపోయింది. డి ప్లేస్లో పెట్టేసాం అంటే డి టెన్స్ టు ఈని రిమూవ్ చేసేసాం. ఇంక ఇది ఉంచాం, ఇదే డైరెక్ట్ పెట్టేస్తాం ఆ ప్లేస్లో. నెక్స్ట్ మనకి ఏముంది? డి టెన్స్ టు బీసీ ఉంది. నెక్స్ట్ ది సి టెన్స్ టు క్యాపిటల్ డి ఉంది. ఈ డి ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు? మళ్ళీ ఇది పెట్టుకోవచ్చు కదా, డి టెన్స్ టు డి ఆర్ ఏబి. సో నేనేం చేస్తానంటే ఇందులోనే సి టెన్స్ టు ఈ డి ప్లేస్లో ఏం పెట్టచ్చు? డి కానీ ఏబి కానీ బీసీ కానీ మూడిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు అని. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఈ సి ప్లేస్లో నేను మళ్ళీ ఈ మూడిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు ఇవి యూనిట్ ప్రొడక్షన్స్ అయితే కావు. నెక్స్ట్ బి టెన్స్ టు సి ఆర్ బి. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఈ సి ప్లేస్లో ఈ మూడిట్లో ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, సో అదే పెడతాను నేను. టీ కానీ ఏబి కానీ బీసీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఈ బి ఆల్రెడీ ఉంది, అది యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. సో ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన యూనిట్ ప్రొడక్షన్స్తో రిమూవ్ అయిపోయిన తర్వాత వచ్చిన రూల్స్ ఏంటి? బి టెన్స్ టు ఇదొకటి అంటే సెకండ్ రూల్ ఇలా రాసాం. ఏ టెన్స్ టు ఏ మారలేదు, ఎస్ టెన్స్ టు ఏబి మారలేదు, ఈ టెన్స్ టు డి ఇది మారలేదు. 1 2 3 అండ్ దెన్ బి టెన్స్ టు ఇక్కడ రాసాము, సి టెన్స్ టు ఇక్కడ రాసాము, డి టెన్స్ టు ఈ ఆర్ బీసీ ఇది. సో ఇప్పుడు మొత్తం అన్నీ ఒకసారి కలిపి రాసేద్దాం. ఫస్ట్ రూల్ ఎస్ టెన్స్ టు ఏబి. నెక్స్ట్ A tends to small a. Next, B tends to small d or AB or BC or B. And then C tends to B గాని AB గాని BC గాని. And ఇంకొకటి D tends to డి టెన్స్ టు ఈ. ఈ ప్లేస్లో మనం ఏం పెట్టుకున్నాం? డి కానీ ఏబి కానీ అండ్ బీసీ. అండ్ నెక్స్ట్ ఈ టెన్స్ టు డి ఆర్ ఏబి. సో ఇది ఫైనల్ ఆన్సర్.